ప్రియా వచ్చేసినట్టుంది. హాయ్ ప్రియా, లోపలికి రండి. హాయ్. నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. లోపలికి రండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. ఓహ్, థ్యాంక్ యూ. టీ, కాఫీ? ఐఎమ్ అ టీ పర్సన్, సో టీ. టీ? ఓకే. థ్యాంక్ యూ. టేస్ట్ యాక్చువల్లీ నైస్. ప్రియా గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇల్లు చూడ్డానికి రండి అని మిమ్మల్ని ఒకసారి అడిగినందుకే వచ్చేసారు. మీ ఇల్లు చాలా బాగుంది. ఎప్పుడైనా సరే నేనేగా రావాలి, ఇది నా ఇల్లేగా. అవును, నిజమే. ప్రియా గారు, నాకేమనిపిస్తుందంటే ఇది marriage.com అనితని కలపడం కోసమే తయారు చేసినట్టున్నారు. వెల్, ఐ థింక్ సో. నేను ఊరికే నార్మల్ ప్రొఫైలే అప్లోడ్ చేశాను, కానీ మీరు అంటే నేనెప్పుడూ అనుకోలేదు నా పెళ్ళి ఒక యాప్ ద్వారానే జరుగుతుంది అని. యాక్చువల్లీ నేను అనుకోలేదు. సరే కానీ ప్రియా గారు, మా ఇంట్లో వాళ్ళతో నేను ఈ మ్యారేజ్ డేట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరేమంటారు? ఓహా, యాక్చువల్లీ దీని గురించి నేనే మాట్లాడాలనుకున్నా. యాక్చువల్లీ మీరు అక్టోబర్లో ప్లాన్ చేసుకున్నారు కదా. యా. నేనేమనుకుంటున్నానంటే అది నవంబర్ లేక డిసెంబర్లో పెట్టుకుందామని. నాకు యాక్చువల్లీ చలికాలం అంటే చాలా ఇష్టం. ఏమంటారు? దట్ విల్ బి గుడ్. ఐఎమ్ ఓకే విత్ దట్. రియలీ కూల్. ఇంకా హనీమూన్ గురించి ఏం ఆలోచించారు? అవును, నేను ఏం ఆలోచిస్తున్నానంటే మనం పెళ్ళికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా పెళ్ళి తర్వాత ఎక్కువ ఖర్చు పెడదామా అని. యు మీన్ షాపింగ్ అండ్ ఆల్? లేదు, ఇది కూడా మీకు అర్థం కావట్లేదా? ఓకే, యూర్ యాక్టింగ్ ఫన్నీ నౌ. నో, ఐ డోంట్ మీన్ దట్ వే. ఐ లైక్ దట్. ఇంకా నువ్వు మీరు మీరు అని చెప్పడం ఆపండి. ఇంత సిగ్గుపడ్డావంటే ఎలా పెళ్లి చేసుకోగలం? సరే ఓకే, అయితే నేను ప్రియానే పిలుస్తాను. గ్రేట్. సో యాక్చువల్లీ నేను మీతో మాట్లాడాలి, కానీ నాకు లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడే వచ్చారు, మీ టీ కూడా తాగలేదు. రేపు లంచ్లో మీట్ అవుదామా? సరే ఓకే, యా, రేపు లంచ్కి కలుద్దాం. ఓకే. నేను ఈ రోజు తీసుకోవచ్చా? యా, ఇట్స్ యోర్స్. బై బాయ్. యా, సీ యూ. నమస్కారం, నేను అభినవ్ పరాష్కర్. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని మన ఈ నేరం ఎపిసోడ్కి ఆహ్వానిస్తున్నాను. హే రాహుల్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఈరోజు సంతోషంగా ఉన్నట్టున్నావు. అవునవును, నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. రే, ఏంట్రా నిజమా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. అది సరే, అమ్మాయి ఎవరు? అమ్మాయా, తన పేరు ప్రియా. చాలా అందంగా ఉంటుంది. ముంబై యూనివర్సిటీలోనే చదువుకుంటోంది. ప్రియానా? అవును, ఏమైంది? నీకు తను తెలుసా? నాకు ముంబై యూనివర్సిటీలో చదివే ప్రియా తెలుసు, కానీ తను తనవ్వకూడదని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నావా? ఏమైంది? అంటే అక్కడ ఎంతోమంది ప్రియాలు చదువుతూ ఉంటారు, కానీ తన అయ్యుండే అవకాశం ఉండదులే.
ఏమంటావు? అలాగే ప్రియా ఫోటో ఉంటే నాకు పంపించు. నా ఫ్రెండ్ టేస్ట్ ఎలా ఉందో నేను ఒకసారి చూడాలి కదా. సరేరా, ఆగి ఇప్పుడే పంపిస్తాను. ఓకేరా. ఓకే, బాయ్ రా. బాయ్. బాయ్ బాయ్. విజయ్, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇంటికి వస్తున్నాను. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అరే, ఏమైంది రాహుల్? నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను అక్కడికి వచ్చి అన్ని విషయాలు చెప్తాను. ఓకే, రారా. ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలంటే, ఫ్రెండ్స్ మధ్య ఖచ్చితంగా నమ్మకం అనే గోడ స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ మన కథ కూడా ఇలాంటిదే. కథలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, విజయ్ అండ్ రాహుల్. ఇలా చూడు విజయ్, నేను ప్రియా గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. తనది ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ అయి ఉండదు. నీకు వివరంగా చెప్పాలంటే షీఈ్ ఏ హై ప్రొఫైల్ కాల్ గర్ల్. అది అబద్ధం అనుకుంటా రాహుల్, అలా అయ్యే అవకాశమే లేదు. ప్రియా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వస్తోంది. రే, నేను చెప్పేది నిజంరా. తను నేను హోటల్కి పిలిచిన అదే అమ్మాయి. ఇంకా తను నాతోనే కాదు, చాలా మందితో పడుకుంది కూడా. నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడే నెంబర్ ఇచ్చాడు. రాహుల్, మేమిద్దరం marriage.comలోనే కలుసుకున్నాం. నేను తనని పర్సనల్గా మీట్ అయ్యాను. తను చాలా బాగా మాట్లాడుతోంది. వాళ్ళందరూ ఊరికి అబద్ధం చెప్తున్నారు. కానీ ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే నాకు ఆధారం చూపించు, అప్పుడు నమ్ముతాను. ఆధారం? నీకు ఆధారం కావాలా? ఉండు, నీకు ఆధారాన్ని చూపిస్తాను. ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో మాట్లాడతాను. వాడితో ఈ ప్రియ ఎన్నిసార్లు పడుకుందో తెలుసుకుందువు గాని. హలో విజయ్, చెప్పు. ఆ ప్రియా, తన గురించి ఏదో చెప్పావు కదా? అరే ప్రియానా? అబ్బా, తను నిజంగా సూపర్ మావా, సాలిడ్. పోయిన వారం కూడా తను నా దగ్గరికి వచ్చింది. బాగా ఎంజాయ్ చేశాను. ఏం చెప్పమంటావు? నా మనసుని సంతోషపెట్టింది. అలాగే ఈ విషయం కూడా విను.
తను నా బాస్కి కూడా సంతోషాన్ని ఇచ్చింది. అరే ఆ తర్వాత ఏమైందో తెలుసా, నాకు ప్రమోషన్ దొరికింది. ఎంత హ్యాపీయో తెలుసా. సరేరా మామ, ఇప్పుడు నా దగ్గర టైం లేదు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకేనా, ఉంటాను రా. ఓకేనా, బాయ్. సరేరా. వాళ్ళురికే అబద్ధాలు చెప్తున్నారు రాహుల్. నేనేమంటానంటే నువ్వే తనని హోటల్లో కలవడానికి పిలు. అక్కడ నువ్వేదైనా వీడియో తీసి అది నాకు తీసుకొచ్చి చూపిస్తే నమ్ముతా. వద్దురా, అలాంటి వీడియో తీసి మా ఇంట్లో కనుక తెలిసిందంటే నేను చిక్కుల్లో ఇరుక్కుంటాను. అరే ఏంట్రా, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? ఆ వీడియోని నేను నా దగ్గరే ఉంచుకుంటాను, ఎవ్వరికీ చూపించను. కానీ ప్రియాకి మాత్రం చూపించి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తాను. ఓకే, అలా అయితే నేను ఒకసారి తన హోటల్కి పిలుస్తాను. హలో ప్రియా. విజయ్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, కానీ తన ఫ్రెండ్ ఆ అమ్మాయి మంచిది కాదని నచ్చ చెప్తున్నాడు. అలాని విజయ్ తన బెస్ట్ ఫ్రెండుని నమ్మట్లేదని అర్థం కాదు. కానీ ఎందుకో తెలీదు, ఆయన మనసు ప్రియాని తప్పుగా అనుకోవడానికి ఇష్టపడట్లేదు. మే ఐ కమ్ ఇన్ సార్? రా. ఏంటి? ఇదిగోండి సార్, వాటర్ బాటిల్. ఓకే. ఇంకా ఏంటి? సార్, మేడం కమింగ్. హండ్రెడా? మరి ఓకే, డోంట్ వరీ సార్, ఐఎమ్ హియర్. సర్వీస్లో ఎలాంటి లోటు ఉండకూడదు. నో ప్రాబ్లం సార్. ఓకే, వెళ్ళు. హాయ్. హే ప్రియా, రారా కూర్చో. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్. చాలా రోజులైంది కదూ. నువ్వే పిలవట్లేదు, నేనెలా రాగలను? సరే, మనం స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ బిజీ. యా షూర్. యూ ఫర్గాట్ ద రూల్. ముందు డబ్బు, ఆ తర్వాతే అంతా. సరే, అలాగే. చాలదు. వాట్? కమ్ ఆన్. జస్ట్ ఫర్ యూ. హ్యాపీ? గుడ్. ఎస్. షల్ వి స్టార్ట్? రాహుల్, నువ్వు వీడియో తీసుకొచ్చావు కదా, చూపించు. లేదురా, నేను తీసుకురాలేకపోయాను. ఏమంటున్నావురా? మరైతే నువ్వు ప్రియా గురించి చెప్పిందంతా అబద్ధమే కదా? నేనెందుకు నీకు అబద్ధం చెప్తాను? నువ్వు నా ఫ్రెండురా. నేను చెప్పిందంతా నిజమే. ఆ అమ్మాయి తప్పటిది మాత్రమే కాదు, చాలా తెలివైంది కూడా. తన తెలివితేటలతో మేమిద్దరం కలిసి ఉన్న వీడియో తీసింది. తనేం చెప్పిందో తెలుసా? నేను తీసిన వీడియోని తను డిలీట్ చేయమంది. లేదంటే తను తీసింది మా ఇంటికి పంపిస్తుందట. ఆ తర్వాత తను మేమిద్దరం ఉన్న వీడియోని డిలీట్ చేసింది. ఈరోజు నువ్వు నన్ను చాలా తృప్తిపరిచావు.
నెక్స్ట్ ఎప్పుడు మీట్ అవుదామో చెప్పు. త్వరలోనే మీట్ అవుదాం. నువ్వు డబ్బులు మాత్రం రెడీ చేసుకో. డబ్బులు నా దగ్గర ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. అలాగా. ఇంకొక విషయం, హ్మ్? వీడియో త్వరగా డిలీట్ చేసేయ్. ఎందుకంటే నేను నిన్ను ఎక్స్పోజ్ చేసేస్తాను. ఏం వీడియో? మనకి మధ్యలో ఏమేం జరిగిందో అదంతా రికార్డ్ అయింది. సో నువ్వు కూడా త్వరగా డిలీట్ చేసేయ్. నేను ఎక్స్పోజ్ చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టదు. కానీ నువ్వసలు వీడియో ఎలా? నువ్వేమనుకున్నావు? ఈ హోటల్లో నీకు మాత్రమే సెట్టింగ్ ఉందనా? ఇక నేను పర్మనెంట్ కస్టమర్. గాట్ ఇట్? సోను, పిలిచారా మేడం? ద్రోహి నువ్వా? అరే సార్, మీరు 100 రూపాయలు ఇచ్చారు, కానీ మేడం 2000 ఇచ్చారు. అయితే మేడం మాటే కదా వింటాను. అర్థమైందా? యూ బెటర్ డిలీట్ దాట్. రాహుల్, నువ్వు చెప్పేదంతా నాకెందుకో నమ్మాలని లేదురా. ఇలా చూడు, నేను నీ జీవితాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? బాగుంది, వెళ్ళి తన్నే పెళ్లి చేసుకో. ఆ తర్వాత తెలుసుకొని చాలా బాధపడిపోతావు. అప్పుడు నా దగ్గరికి రాకు. ఏం చేసుకుంటావో నువ్వే చేసుకో. ఇలా చూడరా, నీ అంతట నువ్వే తెలుసుకునే ఒక మార్గం ఉంది. ఏంటది? తన తొడ మీద ఒక నల్లటి మచ్చలాంటి ఒక పెద్ద మచ్చ ఉంటుంది. దాన్ని నేను నా ఫ్రెండ్స్ అందరం చూసాం. మీకు పెళ్లి కాబోతుంది కదా, తను మీట్ అవ్వాలని పిలువు. ఆ తర్వాత తన తొడ మీద ఉన్న ఆ మచ్చలు చూడు. అప్పుడు నీకే తెలిసిపోతుంది. ఆ తర్వాత తనే పెళ్లికి నిరాకరిస్తుంది. సరే, అయితే అలా ట్రై చేస్తాను. గుడ్. నువ్వు ఖచ్చితంగా చూడాలి. సరే. అరే, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రాహుల్ చెప్పేది నిజమేనా? ప్రియా తప్పుడుదా? కానీ రాహుల్ నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు. నేను ప్రియాని కలిసి 6 నెలలే అవుతోంది. ప్రియాకి కాల్ చేయనా వద్దా? చేస్తాను. హలో. ప్రియా. హాయ్ విజయ్. అంటే మనం ఇవాళ మీట్ అయితే బాగుంటుంది కదా? ఈరోజా? అవును, ఈరోజు రాత్రి కలుద్దామా? రాత్రి ఎందుకు? అంటే నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. సరే, ఓకే, నేను ఆఫీస్ అయిన తర్వాత వస్తాను. ఓకే, ఓకే, నీకోసం వెయిట్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్ బాయ్.
విజయ్ తన ఫ్రెండ్ని చాలా గాఢంగా నమ్మాడు. అలాగే రాహుల్ తప్పుడు అమ్మాయి దగ్గర నుంచి తనని కాపాడాలనుకున్నాడు. తర్వాత ఏం జరిగిందని పదని చూద్దాం. విజయ్, మీరెందుకు నన్ను ఎంత రాత్రుల్లో పిలిచారు? అంటే నేను నీతో కొంచెం ఇంపార్టెంట్గా మాట్లాడాలి. ఓకే, చెప్పండి. అరే అంత తొందర ఎందుకు? కూర్చో, ఇప్పుడే కదా వచ్చావు. నువ్వున్నావు, నేనున్నాను, రాత్రంతా ఉంది, చెప్తాను. ఓకే. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అలాగా? విజయ్, మీరేం చేస్తున్నారు? మనకింకా పెళ్ళి అవ్వలేదు, గుర్తుందా? అండ్ నాకు ఇదంతా అస్సలు నచ్చదు. ప్రియా, నేను ఈ తొడ మీద ఉన్న మచ్చని చూడాలి. అది చాలామంది చూసారట కదా, అది ఉందో లేదో నేను చూడాలి. ఒక్క నిమిషం. నా తొడ మీద మచ్చుందనే విషయం మీకెవరు చెప్పారు? నా ఫ్రెండ్, నీ క్లయింట్ రాహుల్ చెప్పాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. రాహుల్ నా క్లయింట్ కాదు. హీ వాస్ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నేను బాంబేకి వచ్చిన కొత్తల్లో 3 ఏళ్లకు ముందు నేను ఆయన్ని డేట్ చేశాను. విజయవాడ ఒక సైకో, పిచ్చోడు. అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అన్నిటికీ నన్ను అనుమానిస్తూ ఉంటాడు. ఆయనతో అసలు ఎవ్వరూ ఉండలేరు. వాళ్ళకి పిచ్చి పట్టేస్తుంది. హాయ్ సిద్ధార్థ్, ఈరోజు చాలా బిజీ అనుకుంటాను. నేను బిజీయా? ఎప్పుడు నువ్వే బిజీగా ఉంటావు, తెలుసుకో. కానీ నువ్వు నన్ను అంటూ ఉంటావు. లేదు, రాహుల్ ఇస్ ఆల్సో ఫైన్. మనం మీట్ అవుదాం, త్వరలోనే మీట్ అవుదాం. రేపు ఆబ్రాయ్లో మీట్ అవుదామా? ఓకే, రేపు ఇంటికి రా, ఇంట్లో మీట్ అవుదాం. నీకు టీ పెట్టిస్తాను. నేనా? ఊరికే ఉన్నాను, పెద్దగా పనేమీ లేదు. ఏంటి, కాస్త రెస్ట్లెస్ అయిపోతాను అంతే, లేకపోతే ఐఎమ్ ఫైన్. సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావే? సిద్ధార్థ్. సిద్ధార్థతోనా? యా. మరి ఆకాష్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇటు చూడు, ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పు. అదంతా ఏమీ లేదు. ఇంకా? నేను సిద్ధార్థ్తోనే మాట్లాడుతున్నాను. వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్. ఎంతసేపని మాట్లాడుతూ ఉంటావు? నాతో ఇంతసేపు మాట్లాడివి. ఎప్పుడు ఫోన్ చేసినా నా కాల్ని కట్ చేసి పారేస్తావు. ఇంకా వాట్సాప్లో ఉంటావు, ఆన్లైన్లో ఉంటావు, ఎందుకు రిప్లై ఇవ్వు? చెప్పు. నేను అసలు ఆన్లైన్కి వెళ్ళను. అబద్ధం చెప్పకు. నీకు సంబంధించిన అన్ని నిజాలు నాకు తెలుసు. ఇంకా ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటావు? ఏంటి, నీకేమైనా పిచ్చా? ఐ కాంట్ బిలీవ్ దిస్. నాతో కాకుండా ఇంకెవరితోనన్నా వెళ్ళావో నిన్ను వద్దు. అర్థమైందో? ప్రాణాలతో ఉండవు, చంపేస్తాను. నేను వార్నింగ్ ఇస్తున్నాను. నేను నేను హర్ట్ చేయను. జస్ట్ నువ్వు నాతో ఉంటే చాలు. నీకే ప్రాబ్లం రానివ్వను. అండర్స్టాండ్? కానీ నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నేను అలా తెలుసుకోవాలి. ఇదే నిజం.
నేను ఆ రోజు వాడిని మీట్ అవ్వడానికి వెళ్ళాను. ఆ రోజు ఏం జరిగిందని నేను మీకు చెప్తాను. ప్రియా, చెప్పు రాహుల్, ఎందుకు పిలిచావు? ముందొచ్చి కూర్చో. కూర్చోవాలా? కూర్చుంటేనే కదా మాట్లాడుకునేది. నువ్వేంటి ఈరోజు చాలా అందంగా ఉన్నావు? నేను నీతో ఈరోజు మనం కలిసి ఉన్నప్పుడు ఏమేం చేయలేకపోయానో అవన్నీ చేసుకుంటాను. ఆర్ యు మ్యాడ్? నాకు పెళ్ళవ్వబోతోంది. హా, నాకు తెలుసు. విజయ్తోనే కదా. వాడు నా ఫ్రెండే. వాడు పెద్ద ఈడియట్. చూడు రాహుల్, మన మధ్యలో ఏమేం జరిగాయో అది 3 ఏళ్లకు ముందే ముగిసిపోయాయి. ఐ హ్యావ్ మూడ్ ఆన్. నువ్వు ప్లీజ్ మూవ్ ఆన్ అయిపో. అది జస్ట్ పాస్ట్, నేను ఎప్పుడూ మర్చిపోయాను. అరే, అదెలా కుదురుతుంది? అది నాకు పాస్టే కదా. నేను మర్చిపోలేదే. నేను మూవ్ ఆన్ కూడా చేయలేదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమే. రాహుల్, అంతా మారిపోయింది. ఇప్పుడు నేను ఆయన్నే ప్రేమిస్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ కాంట్ డూ దిస్. నేనిదంతా చెయ్యలేను. నేను చెప్తున్నాను కదా, నువ్వెక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళు. నువ్వు ప్లీజ్ ఆ వీడియోని డిలీట్ చేయి. ప్లీజ్, ఐ రిక్వెస్ట్. ఐ కాంట్ డూ దిస్. నాకు పెళ్ళవబోతోంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్. ఓకే, వెళ్ళు, వెళ్ళి పెళ్లి చేసుకో. ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. యు నో వాట్, నువ్వు ఇంతకు ముందు కూడా సైకో, ఇప్పుడు సైకో, ఇంకా ఎప్పుడు సైకోగానే ఉంటావు. యూ విల్ నెవర్ చేంజ్. ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను ఈ పెళ్లి చేసుకుని తీరుతాను. నువ్వు ఏం చేయగలవో చేసుకో. నేను సైకోనా? యా, నేను సైకోనా? నీ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తానే. ప్రియా రాహుల్కి ఉన్నది ప్రేమ కాదు, ఒక మొండితనం. ఎలాంటి మొండితనం అంటే దాన్ని ఫినిష్ చేయడానికి తను ఏదైనా చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి సంబంధించి అది పిచ్చితనంగా మారిపోయింది. అందుకే ఆయన తన ఫ్రెండ్ని మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే చేశారు కూడా. ప్రియా, ఒకవేళ నువ్వు నాకు దక్కకపోతే నేను ఎవరికి దక్కనివ్వను. ఎవరికి దక్కనివ్వను. ఎవ్వరికి. విజయ్, వాడు మన ఇద్దరి పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం వాడికి అస్సలు నచ్చలేదు. అందుకనే వాడిని నమ్మకాన్ని గెలిచి నేను తప్పుడుదానని నిరూపించాలనుకుంటున్నాడు. కానీ ఇదంతా ఏమీ కాదు. వాడు నన్ను ఇలా కూడా బెదిరించాడు. వాడు మా పాస్ట్ వీడియోస్, మేం ఒకటిగా కలిసి తీసుకున్న పిక్చర్స్ మొత్తం వైరల్ చేస్తానని. విజయ్, ప్లీజ్ నువ్వు నన్ను నమ్ము. ప్లీజ్. నాకు విరక్తిగా ఉంది విజయ్, చాలా కష్టంగా ఉంది. ఏదెత్తినా అనుమానం, అన్నిటికీ నన్ను బెదిరించడం. నేను వాడితో ఉండలేకపోయాను, అందుకే వాడిని వదిలేశాను. ప్రియా, కానీ నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నాకెలా తెలుస్తుంది? వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండు. నన్ను మోసం చేయాలని ఎందుకు చూస్తాడు?
సరే, మీకు నా మాట మీద నమ్మకం లేదు కదా? నేను ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను. ఇక్కడికి రమ్మంటాను. మీ కళ్ళతో చూసి మీరే నిజాన్ని తెలుసుకోండి. ఓకే. హలో రాహుల్, నువ్వు చెప్పింది కరెక్టే. విజయ్ నాకు కరెక్ట్ అయిన వాడు కాదు. మనం ఇప్పుడే మీట్ అవ్వచ్చా ప్లీజ్? మనం ఎప్పుడు మీట్ అయ్యే అదే హోటల్కే వచ్చేసే. ఓకే. ఇప్పుడు మీరే చూడండి మీ ఫ్రెండ్ ఎలాంటి వారని. ఆయన ఎలాంటి వాడనే నిజం తెలుస్తుంది. అంతా కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంది. ఇద్దరి నిజాలు విన్న తర్వాత విజయ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఎవరి మాట వినాలో ఆయనకు అర్థం కాల. ఒకవైపు తన ఫ్రెండు చిన్నప్పటినుంచి కలిసిమెలిసి ఉంటున్నారు, మరోవైపు తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. హాయ్. ప్రియా, ప్రియా, ఫైనల్గా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకున్నావు. సరే రాహుల్, నువ్వు విజయ్ గురించి ఏం చెప్తున్నావు? ప్రియా, నువ్వు వాడిని వదిలి వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు? వాడు పెద్ద ఈడియట్. పేరుకు మాత్రమే నా ఫ్రెండ్, కానీ పెద్ద ఈడియట్. నేను చెప్పేది నిజమని నమ్మేస్తాడు. వాడికి అసలు తెలివనేది లేనే లేదు ప్రియా. కానీ నీకు తెలుసా, వాడు నన్ను అన్నలా భావిస్తున్నాడు. ఎప్పుడు అంటాడు నువ్వు నా ఫ్రెండు కాదు అన్నవి అని. నేను వాడిని బాగా యూజ్ చేసుకున్నాను అన్ని విషయాల్లోనూ, డబ్బు మొదలుకొని అన్ని విషయాల్లోనూ, చివరికి నీ విషయంలో కూడా. కానీ వాడికి నా గురించి ఏమీ తెలియదు. వాడు అంత పెద్ద ఈడియట్. నిజంగా వాడికి ఏమీ అర్థం కాదు. ఒకవేళ తెలివైన వాడంటే వాడికి అన్నీ అర్థమై ఉండేవిగా. ఎరా, నన్నే మోసం చేసావు కదా నువ్వా? ఇన్నాళ్ళు నేను నమ్మినందుకు నన్ను బాగా మోసం చేశా. నన్ను మోసం చేయడం మాత్రమే కాకుండా తనని మోసం చేయాలని చూస్తున్నా. రేయ్, అలాంటిదేమీ లేదు విజయ్. విజయ్, నేను అసలు వదిలిపెట్టను. చంపేస్తాను రా. విజయ్ వద్దు. విజయ్ వద్దు. విజయ్ వద్దు. వద్దు. విజయ్ నో. విజయ్, మీరేంటి ఇలా చేశారు? మీరు వీడిని చంపేశారా? వీడికి ఇలాగే జరగాలి. విజయ్, హీస్ డెడ్. ఫ్రెండ్స్ మధ్య నమ్మకం అనేది ఎంతో ముఖ్యం. రాహుల్ నమ్మక ద్రోహి. ఆయన తన ఫ్రెండ్ నమ్మకాన్ని బద్దలు కొట్టాడు. అలాగే బాగా ఆలోచించి తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఒకవేళ తను ప్రియాతో మంచిగా ప్రవర్తించుంటే ఈరోజు ప్రియా తనని వదిలేసుండేదే కాదు. కానీ ఇదంతా ఆయన ఎందుకు చేశారు? ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేరు. సో ఇప్పుడు మీకు నేను చెప్పేదేంటంటే, ఎప్పుడు కూడా మీ ఫ్రెండుని నమ్మండి, అలాగే ఆ నమ్మకాన్ని కాపాడండి. అలాగే ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. జై హింద్.